మొత్తానికి క్యాప్ తీయాల్సి వచ్చింది. మనం అందంగా కనపడే ముందు ఈ సముద్రానికి కాస్త జోడిస్తే మన అందాన్ని ఇంకా మనం అందంగా కనిపించడానికి అవకాశం ఉంది. అసలు దీంట్లో దూంకాలని ఉంది. ఇది ఎంత బాగుందంటే అవకాశం ఉంటే మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి దాంట్లో నెట్టేస్తా. అంత బాగుందన్నమాట. ఈ పెద్ద పెద్ద ఫిల్లర్లు ఇప్పుడు దాకా ఈ చూపించలేదు కదా నీకు. ఓకే, ఓ ఆ సౌండ్ ఎలా ఉందంటే వాడు జాక్ స్పారో ఉంటాడు కదా, దాంట్లో పొడవులు కూలిపోయినంత ఇదిగా ఉన్నాయి. ఇంకా అసలు ఇది 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 ఇంత లావ్ అవుతుంది సముద్రం. అయితే ఇక్కడికి తప్పకుండా రావాల్సిందే. ఉప్పడ అది అలలు వచ్చి దాన్ని తగలడం వేరు, ఇది వేరు. అదొక ఆనందం, ఇదొక ఆనందం. రెండింటిని తీసేయాల్సిన అవసరం లేదు. రెండు అంతకు మించి ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా రండి. ఇది అంతే. ఇప్పుడు నేను ఒక్కనే వచ్చి ఎంజాయ్ చేయటం కాదు, అది కాదు, కరెక్ట్ కాదు. మీరు కూడా అందరితో సాహసంగా ఉండి ఎంజాయ్ చేయండి. ఒక్కళ్ళే ఎంజాయ్ చేయాలని చూస్తే ఓదిగా అక్కడ పిల్లలు చేపలు పడుతుండ్రు, ఉదయం నుంచి సాయంత్రం దాకా పడవు. అలాంటి ఆనందాన్ని మీరు కోరుకోవద్దు. ఎందుకంటే ఒక మనిషి తోడుంటే ఆ ఆహ్లాదం, ఆ ఆనందం, ఆ ఆప్యాయత, అనురాగం అలాంటివి చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ అదిగా దాన్ని చూస్తుంటేనే అమ్మాయి లేకపోతే బాధ లేదు, కానీ ఇలాంటివి చూడకపోతేనే నాకు చాలా బాధ. అందుకే ఇవన్నీ ప్రతి ఒక్కటి ఎవ్వరు మిస్ కాకుండా చూడండి. అసలు 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 ఇది చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వెళ్ళాలంటే మాటల్లో వర్ణించలేకపోతున్నాం. ఇంకా సముద్రం లేకపోతే నా ఆనందం బాగుండిద్ది. ఇంకా ఆ షిప్ దీంట్లో నుంచి వచ్చి ఓహో ఇలానా అంటే ఈ షిప్పులకి ఇవన్నీ కష్టపడతాయి అన్నమాట. వీటికి ఏ ప్రమాదం జరగకుండా ఇవి జరుగుద్ది. ఈ సముద్రానికి ఏం జరిగిద్దంటే ఇది అడ్డుకుంది. ఈ పడవలలోకి వాటర్ వచ్చేది, ఆ తణుకులు రావు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ఓహో ఇలా అర్థమైందా, ఓకే. అలా అక్కడ మృత్యుకారులు అనేవాళ్ళు మృత్యు సంపదను మొత్తం ఆ పడవలో తీసుకొచ్చుకొని ఇక్కడికి వచ్చి దాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికి ఇక్కడ ఉన్న చైన్ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో తప్ప మళ్ళీ ఇలాంటి వీడియో రావాల. ఆ సౌండ్ ఎలా ఉందంటే అదొక అద్భుతంలాగా ఉంది. అది మనం ఇక్కడికి వచ్చి దాన్ని వింటే ఇది అనేది మీరు మిస్ అవ్వరు. నా మాటిని ఒక్కసారి రండి, ఒక్కసారి వచ్చి ఆ సౌండ్ని, ఆ తాకిడిని మీరు అనుభవిస్తే అక్కడ వచ్చే ఆ ఆనందం అనేది చాలా బాగుంటుంది. మొత్తానికి ఇది వీడియో స్టేటస్ పెడదామని తీసిన వీడియో. మాటలు నయగారా జలపాతంలాగా పారుతుండేసరికి 4 minutes చేయాల్సి వచ్చింది. ఇక్కడ చేపలు అప్పుడెప్పుడో మేము ఎదురు బొంగులు పట్టుకొని చేపలకు తాళ్ళు కట్టి ఏది చేసేసావా అయినా పడేవి కాదు. మొత్తం పడకపోతేనేమి ఇలాంటి అలలు చూసినా చాలు అనిపిస్తుంది. అబ్బో చాలా బాగుంది.